గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన సెయింట్ జోన్స్ వొకేషనల్ సెంటర్ వ్యవస్థాపకులు, ఆస్ట్రియా దేశంలో సేవ చేస్తున్న రెవెండ్ ఫాదర్ కె యోహాను ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా లింగపాళ్యం మండలం రంగాపురంలో సెయింట్ జోన్స్ వొకేషనల్ సెంటర్ వ్యవస్థాపకులు, ఆస్ట్రియా దేశంలో సేవ చేస్తున్న రెవరెండ్ ఫాదర్ కె యోహాను సుమారు 10 సంవత్సరాలుగా ఎంతోమంది చదువుకునే పిల్లలకు సంవత్సరానికి 2 సార్లుగా తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ సందర్భంగా రంగాపురం సెయింట్ జోన్స్ వొకేషనల్ సెంటర్లో 10వ తరగతిలోపు చదువుకునే విద్యార్థులకు అక్షరాల 4,000 రూపాయలు, 10వ తరగతి నుండి పైన చదువుకునే విద్యార్థులకు అక్షరాల 8,000 రూపాయలు, అలాగే విభిన్న ప్రతిభావంతులకు అక్షరాల 5,000 రూపాయలు చొప్పున 70 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ యోహాను MF లింగపాళ్యం మండలం MEO కె రామారావు, MEO 2 జె రవీంద్ర, రెవరెండ్ సిస్టర్ కె లూర్తురు మేరీ, ఆర్గనైజర్స్ కె జాను, రాజు, ఎస్ రవికుమార్, టి రమేష్, కె శ్రీను, ఎస్ జాను, జి రాజేష్, ఎన్ జీవన్ కుమార్ ఇతర తదితరులు పాల్గొన్నారు. అది ఏ విధంగా అంటే ఫాదర్ గారి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వచ్చినట్లయితే ఆయనకి ఎన్నో చెప్పడం. పూజ్య గురువులు యోహాన్ ఫాదర్ గారు, ఆయన పేరు చెప్తేనే హృదయం స్పందిస్తుంది. ఫర్ ద లాస్ట్ 10-15 ఇయర్స్ మరి ఈ రోజున నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయనను కన్నటువంటి తల్లిదండ్రులకు, యోహాన్ ఫాదర్ గారిని కన్నటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తన వాళ్ళను, తన ఊరును, తన దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికో ఊహలకు అందనటువంటి దూరం ఫాదర్ గారు వెళ్ళారు. మరి వేదాల్లో ఒక మాట ఉంది, ఎందుకనడంతు నీడని సందేహము వలదు, నీవు ఎందెందు వెతికినా అందందు కలడు ఆ సర్వేశ్వరుడు. మరి ఎందుకు వెళ్ళారు ఫాదర్ గారు అంత దూరం? ఇక్కడ లేనా దేవుడు? ఆస్ట్రియా దేశంలోనే ఉన్నారా? మానవ సేవయే మాధవ సేవ. గుప్పెడు అన్నం పెట్టాల, అది ధన్యత. గ్రామ పౌరుడు, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి గౌరవనీయులు పితృ సమానులు మా ఎంఏఓ గారికి, అలాగే కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరగడానికి ప్రధాన కారకులు గురువు ఫాదర్, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సిస్టర్ గారికి, అలాగే ఇక్కడ అటెండ్ అయినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, అలాగే పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. సాధారణంగా మనము ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే దానికి దైవదేవుడికి, అలాగే విద్యాశాఖ అధికారి రవీంద్ర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి మన యోహాన్ ఫాదర్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇందాకే మన MEO గారు చెప్పారు, ఈయన యోహాన్ ఫాదర్ గారి గురించి చెప్పారు. ఆయన అయినప్పటికీ కూడా నా గ్రామం తరపు నుంచి ఇది చేస్తున్నటువంటి సేవ గురించి నా ముందుగా నేను ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఎంతో మంది సంపాదించుకున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఇలాంటి సహాయం చేయడానికి ఎవరు ఈ గ్రామాల్లో ముందుకు రానప్పటికీ కూడా మా యొక్క యోహాన్ ఫాదర్ గారు ఎక్కడో వెళ్ళి అక్కడ ఆయన యొక్క దేవుడి యొక్క
ఉపాసనలు ప్రార్థనలు ఎన్ని చేసి ఆయన సంపాదించినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా వారి గ్రామం కోసం వెచ్చిస్తున్నటువంటి ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. అదేవిధంగా ఆయన ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను ఎంతో సంతోషపడుతున్నాను. మా గ్రామం తరపు నుంచి మా గ్రామ ప్రజల తరపు నుంచి ఆయనకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ శుభ సమయంలో ఇక్కడ నిల్చున్నానంటే నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్నంత మన ముఖ్య అతిథులు అందరూ చెప్పి ఉన్నారు. అయినా సరే నాకు తెలిసినంత వరకు, నేను చూస్తున్నంత వరకు 2 వాక్యాల్లో మీకు చెప్పదలుచున్నది ఏంటంటే, మా అన్నయ్య గారు రెవరెండ్ పాల్ యోహాన్ గారు మనకు తెలిసినట్లుగానే గత 10 సంవత్సరాల పాటుగా వేరే దేశంలో, దూర ప్రాంతంలో, ఆస్ట్రియా దేశంలో అక్కడ సేవలు అందిస్తూ ఎన్నో విధాలుగా త్యాగం చేస్తూ త్యాగ జీవితం జీవిస్తూ మన జన్మభూమి అయిన ఈ రంగాపురం గ్రామంలో పూజ్యులు, గౌరవులు అయిన నాకు చిన్ననాటి నుండి అత్యంత ప్రియమైనటువంటి వారు మన గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి రాము గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నేను చేసే ప్రతి కార్యక్రమానికి వారు ప్రోత్సాహకులు. అదేవిధంగా ఎప్పుడు కూడా ఎవరి విషయంలో ఏమో తెలియదు కానీ నా విషయంలో ఆయన చూపేటువంటి చొరవ నాకెప్పుడూ కూడా ఒక ముందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక అడుగు వేయడానికి, ఎలాంటి పరిచర్యలు చేయడానికి కానీ, సేవలు చేయడానికి కానీ వారు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటున్నారు. వారు ఇప్పుడు మన ఆహ్వానం మేర వచ్చినందుకు ప్రత్యేకంగా రాము గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎంయూ గారు, ఆయనకి నేను చిన్నవాడిగానే తెలుసు, కానీ నా గురించి ఆయన ఇప్పుడు కూడా పెద్దగానే మాట్లాడాను. రామారావు గారు, ఎందుకంటే నేను గురువు అవర్ నుంచి కూడా ఆయనకి నేను బాగా తెలుసు. నేను వేసే ప్రతి అడుగులో కూడా ఆయన ముందుండి ప్రోత్సహిస్తూ, ఫాదర్ గారు చేసేటువంటి ప్రతి పని కూడా విద్య నిమిత్తము కాబట్టి ఇంకా అది రూపాంతరం చెంది అనేక విధాలుగా మనం పుట్టుకకు పేదవారు కావచ్చు, కానీ చదువుకు మాత్రము పేదవారం ఈనాడు కాకూడదు అనేటువంటి విధంగా ఎవరైనా చేయూతి ఇస్తుంటే నేనెందుకు వెళ్ళి ఆ విద్య నిమిత్తమై నేను ప్రోత్సాహం ఇవ్వకూడదని ఎప్పుడు వస్తూ ఉంటారు. కాబట్టి విద్య అంటే వారికి అంత అమితమైనటువంటి ప్రేమ ఉంది. కాబట్టి నా ప్రేమను ఆహ్వానించి ఇంకా వచ్చే నెలలో ఆ పదవి విరమణ పొందేటువంటి సమయంలో, ఈ నెల, ఇది అక్టోబర్ నెల కాబట్టి ఈ నెల 31 కాబట్టి ప్రత్యేకంగా నా మనసు పూర్తిగా నా మనసుతో మీ మనసులు కలిపి ఆ విద్యాశాఖ అధికారికి మరొకసారి గట్టిగా చెప్పండి. అదేవిధంగా నూతనంగా మన మండలానికి వచ్చినటువంటి ఎంఈఓ గారు రవీంద్ర గారు, వారు వచ్చినప్పటి నుంచి తమ్మి చెప్పినట్లు ఇది 2వసారి వారు మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. వచ్చినప్పటి నుంచి మేము చేసేటువంటి పనులు ఈనాడు పిలిచినప్పటికీ కూడా ఆయన ప్రోత్సాహాన్ని అందిస్తూ తన యొక్క ప్రేమను చూపెడుతూ ఈ విద్యలో మనం ఏ వృత్తి అయితే చేస్తామో ఆ వృత్తిని ప్రేమించడం అనేది ఒక గొప్ప నీతి, మరొకటి ధర్మం. కాబట్టి ఆ ధర్మాన్ని, నీతిని బిడ్డలకు రానున్నటువంటి ఈ తరాలకు కూడా పంచిపెట్టాలనేటువంటి ఆ భవిష్యత్తును వాళ్ళు చూస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానికోసం వారు వచ్చారు. కాబట్టి మనందరి తరపున మరొకసారి సార్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా అనేక సంవత్సరాలు అయితే అన్నయ్య నువ్వు సెలవులకు వస్తూ ఉన్నప్పుడు నేను కూడా వస్తానని చెల్లి సిస్టర్ గారు వచ్చారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడకు వచ్చినటువంటి పాత్రికేయులకు, ఉపదేశ మాస్టర్లు కావచ్చు, మిగతా వారు కావచ్చు, దాదాపుగా మన సహాయాన్ని అందుకుంటున్నటువంటి కేవలం ఇది రంగాపురం గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమమే కాదు, ఈ చుట్టుప్రక్కల గ్రామాల వరకు దాదాపుగా
విజయవాడ వరకు ఈ పిల్లలు ఉన్నారు. కాబట్టి 70 మంది కేవలం నేను మిగతా చేసేటువంటి కార్యక్రమంలో విద్య నిమిత్తం అది ప్రక్కన పెడితే అనాథలు అనేది ఒక పదమే కావచ్చు, కానీ ఇది అనాథలు కాదు, అందరికీ చక్కటి పిల్లలు బాగా చదువుకుంటున్నారు. కొంతమంది పిల్లలు నేను అడిగాను, ఎంత బాగా చదువుతున్నారంటే 1000కి 980 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో చాలామందికి 900 పైనటువంటి మార్కులు వచ్చి ఇంటర్మీడియట్లో, చాలామంది 10th క్లాస్ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల్లో 26 ఇంటర్మీడియట్ పైబడి ఉన్నారు. అంటే అది నర్సింగ్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు. మేము చేసేది ఒక చిన్నంత మాత్రమే, కానీ నా ప్రోత్సాహం, నా ఆలోచన ఏమిటి అంటే మేము చదువుకు క్లాస్. అదేవిధంగా మన ఎంఈఓ సార్ ఇద్దరు కూడా బాబు, రంగాపురం తాళ్ళూరి రాంబాబు, తాళ్ళూరి రాంబాబు వాళ్ళ నాన్నగారైన యేసోబు. నెక్స్ట్ డోలా